ఎస్ఎంఎల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా దోషం ఉందేమో, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా దాన్ని ఎవరో ఒకరు వక్రీకరిస్తూ ఉంటారు. చూస్తానే ఉన్నాం అనాదిగా. మనం రీసెంట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఈ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మద్యం గురించి మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ఆయన తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. సార్, ఎలా చూడాలి ఇటువంటి చదువుకున్న వారు కూడా ఇలా మాట్లాడడం అనే దాన్ని? మొదటగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం ఇస్తానన్నప్పుడు వాళ్ళు ఉలిక్కి పడాల్సింది, దాని మీద కౌంటర్ ఇవ్వాల్సింది వైసీపీ వాళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కౌంటర్ ఇస్తున్నాడు అంటే డెఫినెట్ గా ఆయన వైసీపీ తరఫున పనిచేస్తున్నట్టు. ఇందులో అనుమానం లేదు. ఇప్పుడు ముసుగులు తీసేయచ్చు ఓపెన్ గా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను, జర్నలిస్ట్ అని చెప్పుకున్నా డైరెక్ట్ గా నేను వైసీపీ వ్యతిరేకం. ఎందుకంటే అరాచకానికి వ్యతిరేకం, దౌర్జన్యానికి వ్యతిరేకం, దుర్మార్గానికి వ్యతిరేకం, దురహంకారానికి వ్యతిరేకం. ఇలాంటప్పుడు అప్పభావ నాటకం ఆడకూడదని ఓపెన్ గా చెప్పాలా, ధైర్యంగా చెప్పాలి, దమ్ముగా చెప్పాలా. ఒకవేళ చంద్రబాబు గారు తప్పు చెప్తా ఇప్పుడు మొగమాటలాగా విమర్శిస్తాను. ఇందులో మొగమాటం ఏముంది? నాణ్యమైన మద్యం, ఇప్పుడు మద్యం ప్రొఫెసర్ నాగేశ్వర గారు తాగకపోవచ్చు, నేను తాగకపోవచ్చు, కానీ నాణ్యమైన మద్యం డెఫినెట్ గా ఉండాలి. అది విషం కదా. మద్యాన్ని అనుమతించినప్పుడు నాణ్యం అయిందా, అవసరం లేదా? ఇంట్లో వండే సాంబార్ రసంలో పట్టుకొచ్చి పోసేస్తే కరెక్టేనా? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ప్రొఫెసర్ అంటున్నారు కాబట్టి అక్కడ నువ్వు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు, డబ్బులే ఎందుకు తీసుకుంటున్నావు, ఇలాగ అడగాల. అక్కడ పాత బ్రాండ్లన్నీ ఎందుకు మార్చేసేవు, ఇలాగ అడగాల కదా. నువ్వు ఏ ఉద్దేశంతో మార్చావు? నువ్వు ఇంట్లో వండేసి పట్టుకోవటం ఏంటి? ఆ పేగులు పుళ్ళు పడిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మద్రాసు లాంటి చోట దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసి బాబు చాలా హానికరం అని చెప్తున్నారు. మామూలుగానే మద్యం హానికరం, అందులో మళ్ళీ నాణ్యత లేనిది, నకిలీది వచ్చేస్తుంటే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నట్టు కదా. నువ్వు పైగా డబ్బులు కూడా ఎక్కువ దొబ్బేస్తున్నారు. ఇవన్నీ కదా ప్రశ్నించాలి. వారు బాబు కొంచెం నాణ్యమైన ఇస్తున్నారా బాబు అని అన్నాడు జనం. తప్పే ఉంది? తాగుబోతులు అందరూ ఈసారి టీడీపీకే వేస్తారు. వాళ్ళందరికీ ఒక వీరు కొనుక్కుని తాగాలనుకోండి, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు కన్సాలిడేటింగ్ చేసి హ్యాటర్స్ కమ్యూనిటీ తయారు చేసినట్టే ఇప్పుడు బీజేపీ ఏం చేసింది? మణిపూర్లో ఎక్కువ జనాభా దుర్మార్గం చేశారు మొన్న. ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు వాళ్ళ వైపున ఉంది, అంతే సింపుల్. బాధితులందరూ కూడా బాధితులు, నష్టపోయిన వాళ్ళ వైపు లేదు. కాబట్టి టీడీపీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బాధితుల వైపున ఉంది. ఈ మందు కూడా అందరూ బాధితులే. జేబులు ఒళ్ళు కొల్లైపోతుంది వాళ్ళకి. వారు బాబు కొంచెం నాణ్యమైనది, సరసమైన ధరకి నాణ్యమైన మద్యం ఇస్తాను, తప్పే ఉంది అందులో చెప్పమనండి ప్రొఫెసర్ గారిని. జీవిరెడ్డి గారు బాగానే కౌంటర్ ఇచ్చాడు, పర్లేదు. టీడీపీ నుంచి ఒక కుర్రోడే కానీ కత్తిలాటుడు బాగానే కోసాడు. ఇక్కడ ఈ విషయంలోనే కాదండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మనసు వైసీపీ, టీడీపీ, చంద్రబాబు గారు అంటే ద్వేషం ఓపెన్ గా తెలుస్తూ ఉంటది. ఇక్కడ నేను అలా మాట్లాడకూడదు అనుకున్నాను నేను, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన విద్వత్తుని, విద్యా విజ్ఞానాన్ని తెలంగాణ వరకు పరిమితం చేసుకోవాలి, అంతే సింపుల్. ఎందుకంటే ఆయన ఆంధ్ర మీద విషంగా ఎక్కడ ఒకప్పుడు ఆంధ్ర ద్వేషి కాబట్టి అలాంటి మాట. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను నా మూలాల ఆంధ్రలో ఉన్నా, నేను తెలంగాణ సమాజం పట్ల గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నవాడిని. వాళ్ళ విద్యని, విద్వత్తుని, వాళ్ళ సాహితీ సంపదని, వాళ్ళ కళాకారుల్ని, కవుల్ని అందరినీ కూడా కీర్తించిన వాడిని, వాళ్ళని ప్రేమించిన వాడిని, వాళ్ళు అభిమానించిన వాడిని. కాబట్టి నాకు రెండు ప్రాంతాల గురించి, ప్రాంతాలు వేరైనా మా అంతరంగం ఒకటైనటువంటి భావంతో ఉన్న వ్యక్తిని. కానీ ప్రొఫెసర్ గారు అలా కాదు. ఆయన ఆంధ్ర ద్వేషి, ఆంధ్ర సర్వనాశనం అయిపోవాలని కోరుకునే మనిషి. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, వామపక్ష భావజాలం అంటే అమరావతిని భ్రమరావతి అన్నాడు. వీళ్ళందరూ కూడా ఆంధ్ర ద్వేషులు. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు వీళ్ళ మాట వినకూడదు అసలు. వీళ్ళ మాట అంటే మనసు చెదిరిపోద్దు, మెదడు కుళ్ళిపోద్ది. వీళ్ళు విషబీజాలు నాటేస్తారు. ఒక రకంగా చెప్పండి, ఆంధ్ర సమాజ వ్యతిరేకులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు, అలాగనమాట ఆంధ్రాకి. వీళ్ళ మాట అంటే డేంజర్. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి మాట నోట్లోంచి రాదు వాళ్ళకి. ఒకవేళ పొరపాటున ఒక మంచి మాట మాట్లాడినా, ఆంధ్ర పట్ల అభిమానంగా మాట్లాడినా 100 రకంగా విషయం కలుపుతారు, 100 రకాలుగా. ఇంకా ఈయన మాటలు విని ఏదన్నా మనసు మార్చిన వాళ్ళు ఎవరు లేరు. అయినా ఎందుకు చెప్తానంటే, మీరు నోరు చెడిపోతే అనవసరంగా మాట్లాడుతుందని చెప్తే హెచ్చరిక. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మీకేం పాపం చేశారండి ఆంధ్ర వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన సుభిక్షంగా ఉందా?
సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఒక మాట మాట్లాడు. రాజధాని ఏం చేశాడు? పోలవరం ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? విభజన హామీలు ఏమైంది? సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు? మీరు మాట్లాడతారు కదా ఉపాధ్యాయుల గురించి కట్టని, దాని గురించి మాట్లాడాలి కదా. అరాచకాలు, దళిత సమాజం మీద, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, శిరోముండనాలు, వీటి మీద మాట్లాడింది ఇప్పుడు కదా. అప్పుడు ఎన్నికల సమయంలో మీరు మేధావులు మాట్లాడాల్సింది ఇది కదా. చంద్రబాబు మద్యం, నాణ్యమైన మద్యం ఇవ్వడం తప్ప, నాణ్యమైన మద్యం ఇవ్వద్దు, నకిలీ మద్యం ఇవి, నాసిరకం మద్యం ఇవ్వండి మీరు అని చెప్పండి. మీరు ఇలా ఎవడో కూడా కౌంటర్ ఒక ఎన్నాళ్ళకి సాగనివ్వం. సమాధానం చెప్పేవాళ్ళు లాగి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అందరు, ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటారు అనుకున్నారా? మాకు సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులు, టోటల్ గా తెలుగు వాడి పట్ల మా అభిమానం, తెలుగు భాష పట్ల మా మక్కువ మీరు ఎవరో ప్రశ్నించలేదు. మీరు విద్వేషాన్ని నూరిపోసేవాళ్ళు, విధ్వంసకారులు మీరు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టే అగ్గి పుల్లలు మీరు. గుర్తుపెట్టుకోవాలి ఇదంతా. ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? ఏ తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలతో మీరు ఎమ్మెల్సీ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. ఎవరండి సరే ఈ ప్రపంచంలో కృతజ్ఞత లేనివాడు మనిషే కాదు. విశ్వాసఘాతం అన్నింటికంటే మహాపాపం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోటీ వారి పట్ల, సాటి వారి పట్ల, తన సోదరుల పట్ల, ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల తెలంగాణ సమాజం ఎంతో ఉన్నతంగా స్పందించింది. తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం రెండు కూడా కలిసి సయామీ కవలలు. ఇక్కడ గాయమైతే అక్కడ నొప్పి వస్తుంది, అక్కడ గాయమైతే ఇక్కడ నొప్పి వస్తుంది. ఈ సోకాల్డ్ మేధావులు అనేటువంటి వాళ్ళు మాత్రం దుర్మార్గంగా చిచ్చు పెడుతున్నారు. ఇది ఆల్రెడీ ఈ తెలంగాణ సమాజం గుర్తించింది. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అక్కడ రేపు ఆంధ్ర సమాజం గుర్తించింది, వాళ్ళు కూడా పనిష్మెంట్ ఇస్తారు. వైసీపీ పార్టీ మాత్రమే ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోవాలని కోరుకుంటలేదు నేను. ఇటువంటి ముదర మేధావులు, దుర్మార్గులు, విషం చిమ్మేవాళ్ళు, కాలకూటం విషం చిమ్మేవాళ్ళు, రక్త పింజరులు, మెట్ల దగ్గర కట్ల పాములు, వీటిని కూడా ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. వీళ్ళని రాజకీయ ముఖ్యత్వం మీద వీళ్ళు మాట్లాడే అవకాశం, హక్కు ఇవ్వకూడదు. ఇది నా విజ్ఞప్తి, డిమాండ్. వద్దాం సార్, మరి ఏమవుతుందో. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కనుక మా ఛానల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పిలుస్తాము. ధన్యవాదాలు సార్.